ఏదో నేను మాట వరుస కంటే వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నావా? ఎవరు చదువుతాడే? అమ్మ వదిన ఎవరు చదువుతాడే? వద్దు వదిన వద్దు. నేను దొంగ 2-3 సార్లు అన్నా వదిన, నువ్వే వద్దు వద్దు అని అన్నావు. అయితే వద్దంటే వచ్చి ఇక్కడ కూర్చుంటావా? అయినా అయినా నువ్వు నీ అన్న ముందు కావాలనే కదనే ఆయన నన్ను మాటలు అనాలే, ఆయన నన్ను వీలుతా అంటే నువ్వు సంబరపడాలనుకున్నావు కదా? ఎవరు చదువుతాడు అనుకుంటారే? ఇంట్లో పనంతా నువ్వే చేయాలి అంటే మీ అన్న ముందు చేస్తే అబ్బా నా చెల్లె రోజు చేస్తుంది కావచ్చు అని అనుకోవాలనే కదా నువ్వు ఇదంతా చేసేది. లేకపోతే మీ అన్నకు చెప్దాం అనుకున్నావా? నిన్నెందుకు ఇబ్బంది పెట్టుడు? నువ్వు పూజ చేసుకుంటాను, నీకు సోమవారం ఒక్క పొద్దు కదా అని తోందాం అనుకున్నా వదిన, అంతే. మా అన్న ముందు మంచిదాన్ని కావాలని నేను అనుకోలే వదిన, ప్లీజ్ వదిన. నాటకాలు చేసినావు అనుకో అసలు నిన్ను పెళ్లి చేసి ఎప్పుడో